ఈ ఫ్రై చేసిన రోజైతే మా ఇల్లంతా కూడా ఘుమఘుమలాడిపోయిందండి. ఇందులో ప్రాన్స్ జ్యూసీగా ఎంత బావున్నాయంటే, ఇప్పుడు మీకు చెప్తుంటే కూడా నాకు నోరూరిపోతుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. అయితే దీనికోసం పచ్చి రొయ్యలు ఇలా నీట్‌గా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. అందులో పసుపు, ఉప్పు, 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్‌లో ఇవి వేసుకొని, లో ఫ్లేమ్‌లో వీటిని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే అందులో ఉన్న వాటర్ మొత్తం అంతా వదిలి, ఇవి కొంచెం డ్రైగా అయిపోతాయి. అంటే లోపల వరకు కూడా కుక్ అయిపోతాయి. తర్వాత దీనికోసం గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లి, అల్లం, పసుపు, ఉప్పు, కారం వీటన్నిటిని కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్‌లో ఆయిల్ అండ్ బటర్ యాడ్ చేసుకొని, అందులో కొంచెం కరివేపాకు లైట్‌గా కలర్ వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న గ్రేవీని వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ మొత్తం కుక్ అయిన తర్వాత కలర్ చేంజ్ అయ్యాక మనం ప్రాన్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఈ గ్రేవీలో బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకొని, ఇంకా చివరగా కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పాలలో వీటిని కుక్ చేస్తే బాగా కమ్మగా ఉంటాయి. నెక్స్ట్ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని, లో ఫ్లేమ్‌లో 10 మినిట్స్ కుక్ చేసుకుంటే, ఈ స్పెషల్ ప్రాన్ గ్రేవీ ఫ్రై రెడీ అయిపోతుంది. నిజంగా ఇవి స్పైసీగా, జ్యూసీగా చాలా బావున్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఫాలో బటన్‌ని ప్రెస్ చేయండి.